హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్‌లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్‌లో ప్రమాదంలో చావు బతుకుల మధ్య ఉంటుంది దీప. మరి షాక్‌లో ఉండిపోతాడు కార్తీక్. అయితే దశరథ తీసుకున్న నిర్ణయం అయితే అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మరసలు ఏం జరిగింది? అసలు దీపకు ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటి? అసలు దశరథ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? మరి కార్తీక్ ఏం చేయబోతున్నాడు? దీప ఆ ప్రమాదం నుంచి బయట పడబోతుందా? మరి ఏం జరగబోతుందనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్‌లో దీప కడుపుతో ఉందని అస్సలు ఓర్వలేకపోతుంది జ్యోత్స్న. కారణం కార్తీక్ ప్రేమను పొంది దీప తల్లి కావడం, అలాగే కార్తీక్ రక్తం పంచుకుపోయే పుట్టబోయే బిడ్డ దీప కడుపులో పెరగడం అస్సలు భరించలేకపోతుంది. అందులోనూ వారసురాలు దీప కాబట్టి ఇప్పుడు దీప కడుపులో బిడ్డ మళ్ళీ ఇంకొక వారసురాలుగా నాలుగో తరం వారసురాలుగా ఉంటుంది కాబట్టి అది ఇష్టం లేక ఇక ఆహ్, దీప దీప దీపతో పాటు దీప కడుపులో బిడ్డను కూడా భూమి మీదకి రాకుండా చేయాలని చాలా గట్టిగానే నిర్ణయించుకుంటుంది జ్యోత్స్న. అయితే ఒకందుకు పారిజాతంకి దీపం మీద కాస్త కోపంగా ఉన్నా కూడా కడుపుతో ఉన్న దాన్ని అలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి జ్యోత్స్న కు ఎంతగానో నచ్చచెప్పాలని చూస్తుంది. కానీ జ్యోత్స్న మాత్రం ఊరుకోదు. అయితే ప్రమాదం ఏ రూపంలో వస్తుంది అని భయపడ్డ శివనారాయణకు కొంత ఊరటనైతే ఇచ్చాడు కార్తీక్. కానీ కార్తీక్ మాత్రం భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ ప్రమాదం ఈ ఇంట్లోనే తిరుగుతూ ఉంది. జ్యోత్స్న పారిజాతంల రూపంలో. వాళ్ళు ఏం చేస్తారు? కొంపదీసి ఈ దీపకి ఏదైనా హాని చేస్తారా? అసలు ఏంటి వాళ్ళ ప్లాను? వాళ్ళ ప్లాన్ తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది అనుకోని దీపను ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అంతలోనే కార్తీక్, దీప ఇద్దరు కిచెన్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే దీపకు జాగ్రత్తలు చెప్తుంది సుమిత్ర. ఆ తర్వాత కార్తిక్ కూడా దీప గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగా జ్యోత్స్న అంత దారుణానికి ఒడగడుతుందా? ఇంకా ఈ భూమి మీదకి కూడా రాని ఆ బిడ్డను చంపాలని చూస్తుందా? అని అనుకోని కాస్త నెగ్లిజెంట్‌గా ఉంటాడు కార్తిక్. అంటే తనకి చిన్న పిల్లలు అది ఇది అని తేడా లేదు కానీ ఇంకా భూమి మీదకి రాని బిడ్డ మీద కూడా పగ తీర్చుకుంటుందా? అసలు సరేలే, మనం ఎంతకైనా మంచిది దీపను జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఈ ఇంట్లోకి వస్తున్నంత కాలం దీప జాగ్రత్తగా ఉండడంతో పాటు, ఈ ఇంట్లో వాళ్ళకి ఏ ప్రమాదం జరగకుండా చూసుకుంటానని తాతకి మాటిచ్చాను. కాబట్టి నేను కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కార్తీక్ అయితే అనుకుంటాడు. అయితే శివనారాయణకి ధైర్యం చెప్పిన తర్వాత శివనారాయణ కాస్త ఆహ్, ఆహ్, ప్రశాంతంగా, కూల్‌గా ఉంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న ఆ డబ్బు విషయంలో చాలా గొడవలు జరిగాయి. కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకొని చాలా చేసిందని, అయితే ఆ కొన్న ల్యాండ్ ఎక్కడ పోయింది అని చెప్పేసి కార్తీక్ నిలదీయడంతో కార్తీక్ మీద ఇంకా కోపాన్ని పెంచుకుంటుంది. అయితే దశరథ కూడా అసలు నిజానికి ఆ డబ్బు జ్యోత్స్న ల్యాండ్ కొనింది అని అనుకోని మాత్రం నేను అనుకోవట్లేదు అంటూ కార్తీక్‌తో దశరథ అయితే డిస్కషన్ చేస్తాడు. మరి ఎందుకు అనుకుంటున్నారు మామయ్య అనగానే, అది అంటూ అనుకుంటూ ఉండగా దాసు మీద అటాక్ చేసింది ఆహ్, తనే అని చెప్పాలా? వద్దా? అని అనుకుంటాడు. నేను నీకొక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను కార్తీక్. ఇన్ని రోజులు చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. కానీ నాకొక నిజం తెలుసు అనగానే, నిజమా? ఏంటి మామయ్య అది? అనగానే, ఆ నిజం నాకు తెలిసి నీకు కూడా తెలుసని అనుకుంటున్నాను. నీకు తెలిసే నాకు తెలియనట్టు చేస్తున్నావనగానే, ఇక ఏంటి మామయ్య దీప ఈ ఇంటి అసలైన వారసురాలన్న విషయం తెలుసుకున్నాడా? జ్యోత్స్న దాసమామయ్య కూతురని తెలుసుకున్నాడా ఏంటి? ఎందుకు మామయ్య ఇలా మాట్లాడుతున్నాడు? మామయ్యకి ఏ నిజం తెలిసింది? అని టెన్షన్ పడుతూ ఉంటాడు కార్తీక్. ఏంటి కార్తీక్, నీకు తెలిసిన నిజాన్ని నా దగ్గర ఇప్పటికి కూడా చెప్పాలనుకోవట్లేదా? ఎందుకు నా దగ్గర అన్ని నిజాలు దాస్తున్నావు కార్తీక్? నాకు నిజం తెలిస్తే ఏమవుతుందని నీ భయం? అయినా నాకు తెలియని నిజాలు ఏమున్నాయి? అంటూ అనగానే, ఇక చెప్పగానే అంటే మామయ్య వేరే దాని గురించి మాట్లాడుతున్నాడు. నేనింకా దాని గురించే మాట్లాడుతున్నాడేమో అనుకోని కంగారు పడ్డాను అని చెప్పేసి మనసులో అనుకోని, ఏం లేదు మామయ్య, నేనెందుకు అలా భయపడతాను? నేనెందుకు ఆలోచిస్తాను? అయినా నేనేం ఆలోచించట్లేదు అంటూ తడబడుతూ కాస్త చెప్తూ ఉంటాడు. అయితే
దాసు మీద అటాక్ చేసింది జ్యోత్స్న అన్న విషయం నీకు తెలుసు కదా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్. అంటే మామయ్య నీకు ఈ విషయం అనగానే నాకు అన్ని విషయాలు తెలుసు కార్తీక్. జ్యోత్స్న మనసు ఎలాంటిదో నాకు బాగా తెలుసు. జ్యోత్స్న విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోత్స్న చాలా విషయాల్లో నన్ను, నా భార్యని విడగొట్టాలని కూడా చాలా రకాలుగా ప్రయత్నం చేసింది. తన తల్లిని తన వైపు తిప్పుకోవాలని తనకు సపోర్ట్‌గా ఉండేలా చేయాలని కల్మషం లేని సుమిత్ర మనసును కూడా తను పాడు చేసేసింది. ఆహ్, జ్యోత్స్న తలుచుకుంటే ఎవరినైనా మార్చేయగలదు. ఎంతటి వాళ్ళనైనా మార్చేయగలదు. కాబట్టి నేను చెప్పేదేంటంటే జ్యోత్స్న విషయంలో నువ్వు, దీప చాలా జాగ్రత్తగా ఉండాలి. తను ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలీదు. అసలు దాసుని ఎందుకు అటాక్ చేసింది? దాసు మీద అటాక్ చేయడానికి గల కారణం ఏంటో నాకు ఇప్పటికీ తెలియట్లేదు. కానీ ఈ నిజం నీకు తెలుసని నేను అనుకుంటున్నాను. నిజం చెప్పు కార్తీక్. అసలు ఏం జరిగింది? అసలు ఎందుకు దాసు మీద అటాక్ చేసింది జ్యోత్స్న? నీకు నిజం తెలిసి కూడా నువ్వు నాకు చెప్పట్లేదని నాకనిపిస్తుంది. అంటే నన్ను ఇంకా పరాయి వాడిలాగానే చూస్తున్నావా కార్తీక్ అంటూ అనగానే, అయ్యో! మామయ్య నేనెందుకు అలా చేస్తాను? నేనేం అలా చేయట్లేదు మామయ్య అనగానే, సరే కార్తీక్ ఇదంతా నీ ఇష్టం. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తాను. దీప చాలా జాగ్రత్తగా ఉండాలి. దీప కడుపులోని బిడ్డ మీద జ్యోత్స్నకి చాలా అక్కసు ఉందని నాకనిపిస్తుంది. జ్యోత్స్నకి అసలు దీప ప్రెగ్నెంట్ అన్న విషయాన్నే జీర్ణించుకోలేకపోయింది. ఎందుకంటే దీప కడుపుతో ఉందన్న విషయం తెలియగానే జ్యోత్స్న ఒక రకమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. అంటే ఆ విషయాన్ని జీర్ణించుకోలేక దీపకు ప్రమాదం తలపెట్టే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. కాబట్టి దీప విషయంలో జాగ్రత్తగా ఉండు. నాకు తెలిసి దీపను ఇక్కడికి తీసుకురాకపోవడమే మంచిదేమో అనగానే నిజానికి నా ఉద్దేశ్యం కూడా అదే మామయ్య. కానీ దీప మాత్రం చెప్తే వినట్లేదు మామయ్య. నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ ఉంటే సుమిత్రమ్మని దశరథ గారిని చూడొచ్చు అని చెప్పేసి తనైతే అలా అనుకుంది. నిజం చెప్పాలంటే తన మనసంతా మీ దగ్గరే ఉంటుంది. అత్తని నిన్ను చూడాలని దీపకు చాలా కోరికగా ఉంది. మీరంటే తను కన్న తల్లిదండ్రులుగా భావిస్తుంది. కడుపుతో ఉన్న వాళ్ళకి తల్లిదండ్రుల దగ్గర ఉండాలంటే కోరికగా ఉంటుంది కదా! అదే విధంగా దీప కూడా అలాగే అనుకుంటుంది అనగానే సరే కార్తీక్ కానీ జాగ్రత్తగా ఉండడం ఎంతకైనా మంచిది కదా! అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అయితే దీపం మీద దశరథ ఇంకా కార్తీక్ చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు. అయితే ఇంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా జ్యోత్స్న ఎలాగైనా దీప కడుపులో బిడ్డని పోగొట్టాలని, దీపను ప్రమాదంలోకి నెట్టేయాలని చాలా గట్టిగా అనుకుంటుంది. అయితే దీప అసలు దీప కడుపులో బిడ్డని ఎలా పోగొట్టాలి? ఏదైనా టాబ్లెట్ కల్పించి తన ప్రెగ్నెన్సీని పోగొట్టాలా? లేక తను మెట్ల మీద నుంచి కింద పడిపోయేలాగా చేయాలా? అసలు ఏం చేస్తే బ నాకు దీప బాధ నాకు తగ్గుతుంది అని అనుకోని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఒక ఒక ఐడియా వస్తుంది జ్యోత్స్నకి. అయితే దీపకు దీపని ఒక్కదాన్నే ఇంట్లో ఉండేలాగా ప్లాన్ చేయాలని అనుకుంటుంది. కంపెనీలో ఏదో లాస్ వచ్చిందని కంపెనీ లెక్కల్లో కొంచెం అటు ఇటు అయ్యాయని శ్రీధర్ చెప్పడం, ఇంకా నష్టాన్ని కవర్ చేయడానికి శివనారాయణని, ఇంకా ఆహ్, స దశరథని, కార్తీక్‌ని ఆఫీస్‌కి వచ్చేలా చేస్తాడు. అయితే నిజంగా శ్రీధర్ పడుతున్న టెన్షన్‌లో కూడా అర్థం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తను కంపెనీ సీఈఓగా ఉన్నాడు కాబట్టి ఏదైనా జరిగి కంపెనీకి లాస్ వచ్చినా అదంతా కూడా శ్రీధర్ సమాధానం చెప్పాల్సి వస్తుందని, అలాగే కంపెనీని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకురావాలంటే శ్రీధర్‌కి మనమంతా సపోర్ట్ చేయాలని శివనారాయణ అయితే అనుకోని కార్తీక్‌తో చెప్తాడు. కార్తీక్ మనము వెంటనే ఆఫీస్‌కి వెళ్ళాలి పదా అని చెప్పేసి అనగానే అలాగే తాత వస్తున్నాను అని అనుకోని దీప గురించి ఆలోచిస్తాడు. అంటే దీపని ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి వెళ్ళాలంటే కాస్త భయంగా ఉంది. కానీ జ్యోత్స్న ఇంట్లో లేదు కదా! అని చెప్పేసి కార్తీక్ అయితే ధైర్యంగా జ్యోత్స్న గురించి ఆలోచించి దీప దగ్గరికి వెళ్లి "నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వేసే ప్రతి అడుగు నువ్వు ఇక్కడ నుంచి డెలివరీ అయ్యేంత వరకు కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోత్స్న మనసు ఎలాంటిదో నీకు తెలుసు. ఎప్పుడు ఎలాంటి ఆలోచనలు చేస్తుందో తెలీదు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలీదు. అందుకోసం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదీ కాక ఈ ఇంట్లో వాళ్ళకి ఆపద పొంచి ఉందని గురువుగారు చెప్పారు కదా! నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అనగానే, నాకేం జరుగుతుంది బావ? నువ్వున్నావు.
అలాగే నన్ను ప్రేమగా చూసుకునే అమ్మ, నాన్న కూడా ఉన్నారు. నాకేం జరగదు బావ. నువ్వు సంతోషంగా నువ్వు కంపెనీకి వెళ్ళిరా అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళి పంపిస్తుంది దీప. ఇక వెళ్ళగానే జ్యోత్స్న బయటికి వెళ్ళినట్టుగానే వెళ్ళి, వాళ్ళు వెళ్ళగానే ఏమీ తెలియని అమాయకురాల్లాగా వచ్చేసి ఎవరు చూడకుండా గదిలోకి వెళ్తుంది. అయితే జ్యోత్స్న ఇంట్లో లేదు కదా అని చెప్పేసి ఏ బాధ లేకుండా, ఏ టెన్షన్ లేకుండా తన దారిలో తను ఉంటుంది. అయితే అలా జరిగిన తర్వాత దీపని సుమిత్ర పైకి పిలుస్తుంది. అయితే సుమిత్ర పిలిచినట్టుగా అలా పిలుస్తుంది జ్యోత్స్న. అయితే ఏంటి అమ్మ నన్నెందుకు పిలుస్తుంది? పైకి రమ్మంటుంది. అయినా అమ్మ బయటికి వెళ్ళడం చూసానే ఇందాక అనగానే ఆహ్, ఇక తర్వాత పైకి సరే ఎందుకు పిలిచిందో ఏంటో పైకి వెళ్లి చూద్దామని చెప్పేసి జ్యోత్స్న ఆడిన నాటకానికి తెలియక తనైతే పైకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఎవరు ఉండరు. ఇక అక్కడ ఎవరు ఉండకపోయేసరికి ఏంటి అమ్మ పైనుంచే పిలిచినట్టు అనిపించింది. కానీ లేదేంటి అనగానే అటువైపు చూడగానే సుమిత్ర బాల్కనీలో పూలు కోస్తూ ఉంటుంది. ఇక తర్వాత అదేంటి అమ్మ అక్కడుంటే మరి పైనుంచి పిలిచినట్టు ఎందుకు అనిపించింది? ఇదంతా నా భ్రమ. జ్యోత్స్న కూడా ఇంట్లో లేదు కదా! అని చెప్పేసి తనైతే అనుకుంటూ ఉంటుంది. అయితే జ్యోత్స్న ఇంట్లోకి రావడం ఎవరికీ తెలీదు. జ్యోత్స్న ఇంట్లో ఉన్న విషయం కూడా సుమిత్రకి ఇంకా దీపకి తెలీదనమాట. అయితే ఎలాగైనా తన మీద అనుమానం రాకుండా ఉండడానికి తను ఇంటి వెనకాల నుండి వచ్చి తర్వాత దీపని పైకి వచ్చేలా చేస్తుంది. ఇక తర్వాత తను మెట్ల మీద నుంచి దీపను తోసేయాలని చూస్తుంది. మెల్లగా తను ఆదమర్చి నడుస్తూ తన పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తూ కడుపు మీద చెయ్యి వేసుకొని నీకు చాలా అదృష్టం నాన్న. ఎందుకంటే సుమిత్రమ్మ గారి మనసు మార్చేశావు. ఇప్పుడు సుమిత్రమ్మ గారు నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. గర్భగుడిలో దేవతను చూసినంత అపురూపంగా ఆప్యాయతగా చూస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అమ్మమ్మ ప్రేమని నువ్వు పొందుతున్నావు అని చెప్పేసి దీప అయితే మనసులో అనుకుంటూ మెట్లు దిగుతూ ఉంటుంది. ఇక తర్వాత మెట్ల మీద నుంచి తోసేస్తుంది జ్యోత్స్న మెల్లగా ఎవరు చూడకుండా. ఇక వెంటనే తోయగానే అలా మెట్ల మీద పడిపోతూ తన కడుపుకైతే గాయం అవుతుంది. ఇక చూడాలి మరి. ఇక దీప అలా అరవగానే సుమిత్ర వెంటనే పరుగు పరుగున వచ్చేసి సుమిత్ర దీపని హాస్పిటల్‌కి అయితే తీసుకెళ్లాలని చూస్తుంది. తను మెట్ల మీద నుంచి పడిపోయేసరికి తను చాలా బాధపడుతుంది, భయపడుతుంది. దీప కడుపులోని బిడ్డకు ఏం జరిగిందో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే తన అత్తయ్య తన కడుపులో పుట్టబోతుందని, అందుకోసం తన అత్తయ్య రూపంలో దీపక్ బిడ్డ రూపంలో తన అత్తయ్య పుట్టబోతుందని తెలిసి చాలా సంతోషిస్తుంది. కాంచన కూడా చాలా సంతోషిస్తుంది కాబట్టి బిడ్డకు ఏమైనా అయితే ఎవరు తట్టుకోలేరు అని చెప్పేసి వెంటనే డాక్టర్‌కి ఫోన్ చేస్తుంది. ఇక ఎంతకు ప ప ఫోన్ కలవకపోయేసరికి కార్తీక్‌కి అందరికీ ట్రై చేస్తుంది. ఫోన్ ఎవరికీ కలవకపోయేసరికి అసలు దీప ఎలా పడిపోయింది అని ఆలోచిస్తూ ఇక వెంటనే దీపని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి దీపనైతే వెంటనే హాస్పిటల్‌కైతే తీసుకువెళ్తుంది. డ్రైవర్‌ని తీసుకొని. హాస్పిటల్‌లో అడ్మిట్ చేసిన తర్వాత కార్తీక్‌కి కాల్ చేస్తుంది సుమిత్ర. కార్తీక్ నాకు చాలా భయంగా ఉందిరా అంటూ ఏడుస్తూ కాల్ చేసేసరికి ఏమైందత్త? ఎందుకు ఏడుస్తున్నావు అనగానే దీప మెట్ల మీద నుంచి పడిపోయిందిరా అనగానే కార్తీక్‌కి చాలా అనుమానం వస్తుంది. ఈ జ్యోత్స్న ఇదంతా చేసుంటుంది అని చెప్పేసి జ్యోత్స్న మీద కోపంగా ఉంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న ఇంట్లో లేకుండా పక్కన వెనక దారి నుంచి అక్కడి నుంచి దీపని తోసేసి వెళ్ళిపోతుంది. జ్యోత్స్న ఇంట్లోనే ఉందా అత్త అనగానే, లేదు కార్తీక్ నాకు తెలుసు నీ అనుమానం జ్యోత్స్న మీదే అని. కానీ జ్యోత్స్న మీకన్నా ముందే బయటికి వెళ్ళిపోయింది. జ్యోత్స్న ఇంట్లో లేదు కార్తీక్ అనగానే, మరి దీప అంత అజాగ్రత్తగా నడవదే. దీప అంత అజాగ్రత్తగా ఉండనప్పుడు ఎందుకు కింద పడిపోయింది? అది కాకుండా పైకి వెళ్ళాల్సిన అవసరం తనకేముంటుంది? అని అనుకోని ఆలోచిస్తూ హాస్పిటల్‌కైతే వస్తాడు. ఇక దీప చాలా ప్రమాదంలో 24 అవర్స్ గడిస్తే తప్ప దీప కడుపులోని దీప పరిస్థితి చెప్పలేమని, మాక్సిమం తల్లి బిడ్డల్లో ఎవరినో ఒక్కరినే కాపాడగలిగే పరిస్థితి ఉంటుందని, మీరు ఏది జరిగినా దానికి యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉండాలని చెప్పేసి డాక్టర్ చెప్పగానే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు కార్తీక్. ఏంటిది? ఇలా ఎందుకు జరిగింది? అసలు ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తూ ఉండగా దశరథకి ఆలోచన వస్తుంది. అంటే ఇదంతా కూడా జ్యోత్స్న పనే అయ్యుంటుంది అని చెప్పేసి అనగానే
జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళింది సుమిత్ర అని అడుగుతాడు. తెలీదండి. ఉదయాన్నే వెళ్ళింది. ఇంతవరకు రాలేదు అనగానే, అసలు జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళింది? జ్యోత్స్న ఇంట్లోనే ఉండి నాటకాలాడుతుందా? జ్యోత్స్నే ఈ పని చేసుంటుంది. దీప అంత అజాగ్రత్తగా నడవదు. మెట్ల మీద నుంచి పడిపోయి ఇంత ప్రాణాల మీదకి వచ్చేలా పడింది అంటే, అది ఖచ్చితంగా జ్యోత్స్న పనే అయ్యుంటుంది. నేను జ్యోత్స్నకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి జ్యోత్స్నని కలవడానికి దశరథ అయితే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత దశరథ చూడు నువ్వు దీపకు హాని చేయాలని చూస్తున్నావని నాకు తెలుసు. ఆహ్, నువ్వే ఇదింతా చేశావనడానికి నా దగ్గర సాక్ష్యం లేకపోవచ్చు. కానీ నువ్వే ఇదంతా చేశావనని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే నువ్వు ఎవరినైనా చంపడానికి వెనకాడవు. దాసు మీద అటాక్ చేసింది నువ్వే అని నాకు తెలిసినా అందరి ముందు ఎందుకు చెప్పలేదో తెలుసా? ఈ విషయం తెలిస్తే మీ అమ్మ తట్టుకోలేదని. కానీ నువ్వు ఇంతకింత రోజు రోజుకి దిగజారుతున్నావు. దీప కడుపులోని బిడ్డకి కానీ, దీపక్ కానీ ఏదైనా జరగాలి. అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు. ఈ విషయాన్ని నేను ఇంతటితో మర్చిపోతానని మాత్రం అనుకోకు. నీకు ఎలాంటి వార్నింగ్ ఇవ్వాలో, దీపకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరో కూడా అంతా కూడా నేను బయట పెడతాను అని చెప్పేసి దశరథ అయితే చాలా గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తాడు జ్యోత్స్నకి. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి దీపకు ఎటువంటి ప్రమాదం జరగకూడదని, దీప కడుపులోని బిడ్డ దీప క్షేమంగా బయటికి రావాలని, కార్తీక్, దశరథ ఇద్దరు కలిసి జ్యోత్స్నకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని, వార్నింగ్ ఇవ్వాలని అనుకునేవాళ్ళు యెస్ అని కామెంట్ చేసి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్.